పేదల ప్రజల కోసం నిరంతరం పరితపించే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది ఏకైక కాంగ్రెస్ పార్టీనని, అలాంటి కాంగ్రెస్ పార్టీ 141వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నార్కల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 141వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, యువ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కుడికిల గ్రామ సర్పంచ్ జూపల్లి రఘుపతిరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో 54 సార్లు అధికారంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఇందిరమ్మ ఇళ్లు, బ్యాంకులు, మహిళా సంఘాలు, హాస్పిటళ్లను, రైలు వ్యవస్థలను తీసుకొచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రమ్మను మన రెడ్డిని టీం అందరు రమ్మను. యూత్ కాంగ్రెస్ దా కాంగ్రెస్. నా పేరు జూపల్లి రఘుపతిరావు. కుడికిల్ల గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఈరోజు ఈ శుభ సందర్భం 141 వారోత్సవానికి మరియు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గ్రామాల వారీగా దేశ వారీగా చూస్తే ఈరోజు ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దళితులకు, బీసీలకు అందరికీ న్యాయం చేసే పార్టీ. ఈ పార్టీ 141 సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా ఈ పార్టీ లాగా పని చేయలేదు. పార్టీ పేదల పార్టీ, పేద ప్రజలకే న్యాయం చేయడానికి, ఆ రోజు మన దేశం రావడానికి, స్వాతంత్రం రావడానికి ఈ రోజున్న పార్టీలో ఉన్న ఆ రోజు ఉద్యమంలో పని చేసిన వారే, ఆ ఉద్యమంలో పని చేసి ఈ పార్టీ ముందుకు తెచ్చిన ఈ పార్టీ నిలబెట్టడానికి ఉద్యమకారులే, ఆ రోజు ఉద్యమకారులే ఈ రోజు ఈ ప్రజానాయకానికి, మన దేశానికి ఎంతో నైపుణ్యత కల్పించి పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారని, మరియు ఇక్కడున్న పేద ప్రజలు కూడా ఏ పార్టీ కూడా ఇప్పుడు వచ్చిన బీజేపీ కానీ వేరే పార్టీలు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు, ఇక న్యాయం అనడం జరుగుతుంది. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితిలో కూడాను ప్రజా సమస్యల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఆ విషయం ప్రతి ఒక్కరు తెలవాల్సింది. అంటే 141 సంవత్సరాల నుంచి కూడా ప్రజా సమస్య, ప్రజలకు ఏమి కావాలి, ప్రభుత్వం ఏమి చేయాలి అని చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఆ రోజు నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 54 సార్లు మనము కేంద్రంలో అధికారాన్ని మనము నిర్ణయించుకుని ఆ రోజు కేంద్రంలో అధికారాన్ని మనం పాలించినాము. అంటే అతిపెద్ద ఈ రోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 54 సార్లు మనం కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని మనం ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడాను మనకున్న 45 మిలియన్ల ప్రజా సభ్యత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చిన్న ఒక 30 ఏళ్ళ 20 ఏళ్ళ పార్టీ కాదు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పార్టీ ఏదైతే ఉందో 41 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల పోరాడుతున్నటువంటి తర్వాత దినదినాభివృద్ధి, జనాభా పెరగడం వల్ల ఈ రోజు పార్టీ ప్రతి జనత అంటే ప్రతి బీదవాడు కూడా ఇష్టపడే పార్టీగా మనకు రూపొందించడం జరిగింది. ఈ రోజు మన మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, మన సోనియమ్మ గారి దిశానిర్దేశ ప్రకారం, మన రాహుల్ గాంధీ గారి నిర్ణయాల నుంచి ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మనం ఈ రోజు కష్టపడి గత 2 సంవత్సరాల క్రితం మన అధికారాన్ని తెలంగాణలో మళ్ళీ మనము సాధించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మన మంత్రి గారి దిక్సూచి, మన కొల్లాపూర్ ఆపద్బాంధవుడు జూపల్లి కృష్ణారావు గారి అడుగుజాడలో ప్రతి కార్యకర్త జెండాను వదిలిపెట్టకుండా, జెండా కోసం ఎంత ఇబ్బందులైనా కూడాను, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త మంత్రి గారి దిశానిర్దేశ ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడడం జరుగుతుంది. ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే,
పార్టీ ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది మనం అందరం కూడా అది తెలుసుకోవాలి. ఈ సందర్భం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, మండల నాయకులు గాని, తాలూకా నాయకులు గాని, కౌన్సిలర్లు గాని, మాజీ కౌన్సిలర్లు గాని, వార్డు మెంబర్లు గాని, సర్పంచులు గాని ప్రతి ఒక్కరు ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు ఈ పండుగ వాతావరణంలో ఒక కేక్ కటింగ్ చేసుకుని ఈ రోజు ఒక సందర్భాన్ని చేసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీకి వెన్నెంక లాంటోడు, పార్టీని జెండా వదలకుండా ఉన్న, జెండాని వదిలిపెట్టకుండా ఉన్న పార్టీ, ఏకైక పార్టీ, 141 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి ఒక్క కార్యకర్త తెలవాలి అని భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, మన దిశానిర్దేశ దాని ప్రకారం మన మంత్రి గారు గౌరవనీయులు వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. వారి దిశానిర్దేశ ప్రకారం వాళ్ళందరూ మనం వారి అడుగుజాడలో నడుస్తూ కొత్త పాత అందరూ కూడా కలిసి మంచి వర్క్ చేస్తూ జెండాని ఇంకా మనం ఇది చేసుకొని లక్షల మందికి మనము ఈ రోజు పార్టీ సభ్యత్వం ఉండడం కారణంగా మనం కూడా రాబోయే రోజు తరానికి జనత అంటే కాంగ్రెస్ పార్టీ అని ఒక దిక్సు చూపించాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ